వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. తెలంగాణలో అధికార పగ్గాలు చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి పథంలో దూసుకుపోతోంది. కృషి, పట్టుదల, కార్యదీక్షతకు మారుపేరుగా సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి రేవంత్ చేసిన కృషి ప్రశంసలు అందుకుంది. అయితే ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడానికి అహర్నిశలు తప్పిస్తూ అభివృద్ధి ధ్యేయంగా అవినీతికి తావు లేకుండా ప్రజారంజక పాలనను కొనసాగిస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటూనే 100 రోజుల ప్రజాపాలనను కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి చేసింది. ఇక కాంగ్రెస్ అభివృద్ధి సంక్షేమ ఫలాలపైన బీఆర్కే స్పెషల్ స్టోరీ ఫోకస్ చేస్తోంది. బీఆర్ఎస్ పాలన నుంచి తెలంగాణ సమాజాన్ని విముక్తి చేయటమే తన ధ్యేయమని ఎన్నికల ప్రచారంలో నినదించారు. ఇక పార్టీలోని వివిధ శ్రేణులకు ఏకతాటిపైకి తీసుకువచ్చి విజయాన్ని ముద్దాడిన రేవంత్ రెడ్డి 2023 డిసెంబర్ 7వ తేదీన అధికార పగ్గాలను చేపట్టారు. ఎన్నికల మేనిఫెస్టోలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తానని భరోసా ఇచ్చారు. 2 సార్లు అధికారాన్ని అనుభవించిన బీఆర్ఎస్ ప్రభుత్వం 2వ దశలో అవినీతి, అరాచకానికి తెరలేపింది. ఇదంతా గమనించిన తెలంగాణ సమాజం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని స్వాగతిస్తూ తీర్పు చెప్పింది. అంతవరకు ఒక ఎత్తైతే సీఎంగా రేవంత్ రెడ్డి తాను ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయటం మరో ఎత్తుగా సాగుతోంది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం పగ్గాలు చేపట్టిన రోజే ప్రగతి భవన్ వద్ద గేట్లను తొలగించారు. అక్కడ ప్రజల వినతులు స్వీకరించేందుకు ప్రజావాణి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. భారీగా జనం రావడంతో దీన్ని జిల్లాలకు విస్తరించారు. జిల్లాల్లో సమస్యలు పరిష్కారం కాని వాళ్లు ఇక్కడకు వచ్చి వినతులు ఇవ్వాలని ప్రభుత్వం చెప్పింది. ప్రగతి భవన్ కు జ్యోతిరావు పూలే భవన్ గా నామకరణం చేశారు. అక్కడి నుంచి మొదలైన సంచలన నిర్ణయాలు అప్రతిహతంగా కొనసాగుతోంది. మంత్రివర్గ సహచరులు, ఎమ్మెల్యేలంతా కలిసికట్టుగా పనిచేస్తూ ముందుకు సాగుతున్నారు. ఇచ్చిన విజ్ఞప్తులన్నిటిని కూడా పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నాము. అందులో పరిష్కరించేటి ఉండొచ్చు, పరిష్కారం కాని ఉండొచ్చు. కనీసం వాళ్ళ విజ్ఞప్తులు వినే వేదిక కల్పిస్తున్నాము. చీఫ్ సెక్రటరీ కానీ, డీజీపీ కానీ, ఇతర అధికారులు కానీ, పంచాయతీరాజ్ కానీ, రెవెన్యూ కానీ, R&B కానీ, ఎక్సైజ్ కానీ, ఏ శాఖకు ఆ శాఖకు వాళ్ళ పని విభజన చేసి దానికి సంబంధిత శాఖలకు అధికారులను నియమించి ఆ మంత్రులను స్వేచ్ఛగా పనిచేసే విధంగా పరిపాలనను ముందుకు తీసుకొచ్చినాము. 10 సంవత్సరాలు పేరుకపోయిన వేలాది ఫైళ్లను ఈరోజు పరిష్కరించుకుంటూ ఒక్కొక్క అడుగు ముందుకు వేస్తూ పారదర్శకమైన పరిపాలనను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడానికి మా ప్రభుత్వం ఈ 100 రోజుల్లో నిరంతరం ప్రయత్నం చేసి పరిపాలనలో సమూలమైన మార్పులు తీసుకొచ్చి ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చే పరిపాలనను మేము అందించే ప్రయత్నం చేసినాము. మార్పు కావాలి, కాంగ్రెస్ రావాలి అనే నినాదంతో ప్రజల వద్దకు వెళ్లామని 100 రోజులు పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ప్రజాపాలనకు 100 రోజులు అవుతుందని పేర్కొన్నారు. 10 ఏళ్లలో 100 సంవత్సరాలకు సరిపడా విధ్వంసం చేశారని సీఎం ఆరోపించారు. పరిపాలనను 10 ఏళ్లలో బీఆర్ఎస్ అస్తవ్యస్తం చేసిందని మండిపడ్డారు. గతంలో సీఎం దర్శనమే భాగ్యమన్నట్లు ఉండేది. ప్రస్తుతం మేం ప్రజల్లోనే ఉన్నామని సీఎం సూచించారు. 26 కోట్ల మంది మహిళలు ఉచిత బస్ ప్రయాణాన్ని వినియోగించుకున్నారని వెల్లడించారు. మా 100 రోజుల పాలన సంపూర్ణ సంతృప్తినిచ్చిందన్నారు. అధికారం చేపట్టిన 24 గంటల్లోనే తొలి హామీ అమలు చేశామని సీఎం గుర్తు చేశారు. ఈ ప్రభుత్వంలో ప్రజలందరూ భాగస్వాములేనని, తెలంగాణ సమగ్ర అభివృద్ధికి వైబ్రెంట్ తెలంగాణ 2050 మాస్టర్ ప్లాన్ రూపొందిస్తున్నామన్నారు రేవంత్ రెడ్డి. ప్రపంచంతోనే పోటీ పడే విధంగా తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పి స్కైవేలు కావచ్చు, ఈరోజు ఫ్లైఓవర్లు కావచ్చు, రీజనల్ రింగ్ రోడ్డు కావచ్చు, హైదరాబాద్కు అవసరమైన తాగునీటి జలాలు కావచ్చు, విద్యుత్తు కావచ్చు. అందుకే ఈరోజు ఇండస్ట్రియల్ పాలసీ ఉండొచ్చు, ఎనర్జీ పాలసీ ఉండొచ్చు, టూరిజం పాలసీ ఉండొచ్చు. అన్ని పాలసీలు పకడ్బందీగా తయారు చేసి పెట్టుబడిదారులకు ఎవరికైనా సమానమైన అవకాశాలు కల్పించాలన్న ఆలోచనతోనే సాగునీటి ప్రాజెక్టులో కూడా ప్రాధాన్యత క్రమాన్ని నిర్ణయించుకొని వాటిని కూడా పూర్తి చేయాలని ఒక అభివృద్ధి నమూనాను కూడా వైబ్రెంట్ తెలంగాణ 2050 పేరు మీద పారదర్శకంగా ప్రజాస్వామికబద్ధంగా చట్టసభలలో చర్చకు పెట్టి ప్రజలకు వివరించినాం.
కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి ప్రధాన కారణం ఆ పార్టీ ఇచ్చిన ఎన్నికల మేనిఫెస్టో. అది విస్తృతంగా ప్రజల్లోకి వెళ్లింది. ప్రజల విశ్వాసాన్ని కాంగ్రెస్ చూడగొన్నది. ప్రజలు ఆశీర్వదించారు. కాంగ్రెస్ అధికారాన్ని అందుకున్నది. ఎన్నికల ప్రచారంలో 6 గ్యారంటీల పేరుతో ఇచ్చిన హామీలు ప్రజల్లోకి విస్తృతంగా వెళ్లాయి. ఈ హామీలను అధికారంలోకొచ్చిన 100 రోజుల్లోనే అమలు చేస్తామని కాంగ్రెస్ అధిష్టానం హామీ ఇచ్చింది. పార్టీ అగ్రనేతలు సోనియా, మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ ఎన్నికల ప్రచారంలో తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేస్తామని భరోసా ఇచ్చారు. అధికారంలోకొచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అధిష్టానం మాటను తూచా తప్పకుండా అమలు చేస్తోంది. అధికారంలోకొచ్చిన తర్వాత 6 గ్యారంటీలను 100 రోజుల్లో అమలుపైనే దృష్టి పెట్టింది రేవంత్ సర్కార్. రూల్స్ ఫ్రేమ్ చేసి మరో గృహజ్యోతి పథకంతో పాటు 500 రూపాయలకే సిలిండర్ పథకాలను అమల్లోకి తీసుకొచ్చారు. ఇలా ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూనే చేయాల్సిన అభివృద్ధిపై, సంక్షేమంపైన దృష్టి సారించింది. ఇటీవల ఖమ్మంలో ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. దీనికోసం లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ ప్రారంభమైంది. వీటితో పాటు మహిళలకు 2500 రూపాయల నగదు బదిలీ, విద్యార్థులకు 5 లక్షల విద్యా భరోసా కార్డ్, రైతులకు 15,000 పెట్టుబడి సహాయం, వ్యవసాయ కూలీలకు 12,000 నగదు సహాయం పథకాలు అమల్లోకి తీసుకురావాల్సింది. ఎన్నికల హామీల్లో ముఖ్యమైన ఉద్యోగాల భర్తీ కూడా చేపట్టింది రేవంత్ సర్కార్. టీఎస్పీఎస్సీని ప్రక్షాళన చేసి కొత్త చైర్మన్ గా మహేందర్ రెడ్డిని నియమించింది. పాత గ్రూప్ 1 నోటిఫికేషన్ రద్దు చేసి 563 పోస్టులతో కొత్త నోటిఫికేషన్ జారీ చేసింది. 11,000కు పైగా ఉద్యోగులతో డిఎస్సీ 2024 నోటిఫికేషన్ కూడా వేసింది. గత ప్రభుత్వ హయాంలో ఉద్యోగాలు వచ్చి జాయినింగ్ ఆర్డర్స్ కోసం ఎదురు చూస్తున్న వారికి పత్రాలు అందించి వారికి ట్రైనింగ్ ఇస్తోంది. అధికారంలోకి రాగానే నీళ్లు, నియామకాలు, ప్రాజెక్టుల అవకతవకలపైన బీఆర్ఎస్ నేతలను నిలదీస్తామని కాంగ్రెస్ నేతలు ప్రజాక్షేత్రంలో శపథం చేశారు. తొలి అసెంబ్లీ సమావేశాల్లోనే బీఆర్ఎస్ పాలనా తీరుపైన శ్వేతపత్రాలు విడుదల చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టిందని అసెంబ్లీ సాక్షిగా ప్రజలకు రేవంత్ ప్రభుత్వం వివరించింది. అసెంబ్లీలో ప్రతిపక్ష సభ్యుల సస్పెన్షన్ కు చెక్ పెట్టి నూతన ఒరవడికి శ్రీకారం చుట్టింది. పాలనా వ్యవహారాల్లోనూ కేంద్ర రాష్ట్ర సంబంధాలపైన నూతన అధ్యాయానికి రేవంత్ ప్రభుత్వం తెరలేపింది. బలహీనతలను అధిగమిస్తూ రేవంత్ ప్రభుత్వ అభివృద్ధిపైన దృష్టి సారిస్తూ ముందుకు సాగుతోంది. కేంద్రం తాత్కాలిక బడ్జెట్ ప్రవేశపెట్టింది. తెలంగాణ ప్రభుత్వం కూడా తాత్కాలిక బడ్జెట్ ప్రవేశపెట్టింది. కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, ఇతర ఆర్థిక వనరులపై అవగాహన వచ్చిన తర్వాత లోక్సభ ఎన్నికల తర్వాత పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెడతామని పేర్కొంది. ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత జరిగిన అసెంబ్లీ సమావేశాల్లోనే అధికార పక్షాల మధ్య హాట్ టాపిక్ గా సాగిన చర్చల్లో బీఆర్ఎస్ పాలనలో నీళ్లు, నియామకాలు, మేడిగడ్డ, కాళేశ్వరం ప్రాజెక్టుల పేరుతో జరిగిన అవినీతి ఎండగట్టారు. ఎన్నికల ముందు బీఆర్ఎస్ అవినీతిని బట్టబయలు చేస్తామని, బీఆర్ఎస్ నేతలు కొల్లగొట్టిన ప్రజాధనాన్ని రికవరీ చేస్తామని శపథం చేసిన రేవంత్ రెడ్డి ఆ దిశగా బీఆర్ఎస్ పాలనపై శ్వేతపత్రాలు విడుదల చేశారు. రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్ అక్రమ రవాణాపై కాంగ్రెస్ ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. డ్రగ్స్ సరఫరా చేసినా, వినియోగించినా, సహకరించినా కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించింది. ఇందుకు అవసరమైన పోలీస్ యంత్రాంగాన్ని సమాయత్తం చేసింది. ప్రజలకు వాస్తవాన్ని చెప్పాల్సిన అవసరం కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉన్నదని ప్రజలకు వివరణ ఇచ్చింది రేవంత్ సర్కార్. సభ జరిగినన్ని రోజులు విపక్షాలను సస్పెండ్ చేసేది లేదని, వారు చేసిన అక్రమాలను వాళ్ల ముందే ప్రజలకు అసెంబ్లీ సాక్షిగా రేవంత్ రెడ్డి, మంత్రివర్గ సహచరులు వివరించారు. అసెంబ్లీ వ్యవహారాల్లో నూతన ఒరవడికి కాంగ్రెస్ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. భవిష్యత్తులో అసెంబ్లీ ఎలా ఉండబోతోందో అనే విషయాలను ప్రజల కళ్ల ముందుంచింది రేవంత్ సర్కార్. కృష్ణానదిపై ప్రాజెక్టులు కేఆర్ఎంబీకి అప్పగింతపై కూడా తెలంగాణ దుమారం రేగింది. ఈ విషయంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకున్నారు. పార్టీ యజమాని, ప్రతిపక్ష నాయకుడు వారొచ్చి మాట్లాడాలి. ఇక్కడ వారు ఎందుకు ఈరోజు ఇంత ముఖ్యమైన కృష్ణానది జలాలకు సంబంధించి శాశ్వతంగా తెలంగాణ రైతాంగం
జీవితాల మీద మరణ శాసనం రాసే పరిస్థితులు ఉత్పన్నమైతే వారు సభలోకి రాకుండా ఈ సభలో జరుగుతున్న చర్చలో వారి అభిప్రాయం చెప్పకుండా వీరు చెప్పే అభిప్రాయానికి ఎలాంటి విలువ లేదు. వీళ్ళు ఎంతసేపు మాట్లాడినా ఈ మాటలకు ఈ చర్చలకు ఏమాత్రము చట్టబద్ధత లేదు. కేంద్రం గవర్నర్తో ఎలాంటి ఘర్షణపూరిత వాతావరణం లేకుండా స్నేహపూర్వకంగానే నడుచుకుంటోంది రేవంత్ సర్కార్. గవర్నర్తో కలిసి వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు రేవంత్. ప్రధాని వచ్చిన ప్రతిసారి ఎయిర్పోర్టుకు వెళ్లి స్వాగతం పలుకుతూ కొత్త ఒరవడిని సృష్టించారు. అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ప్రధానిని పెద్దన్నతో పోల్చారు. దీనిపై విమర్శలొస్తే తన స్టైల్లో తిప్పికొట్టారు. ప్రధానమంత్రిని రాష్ట్రానికి కావాల్సిన నిధులు అడుగుతామని, వాటిని ఇవ్వకుంటే నిలదీయడానికి వెనక్కి తగ్గబోమని తనదైన స్టైల్లో సమాధానమిచ్చి శభాష్ రేవంత్ అనిపించుకున్నారని రాజకీయ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చకు తెరలేపింది. కాంగ్రెస్ ప్రభుత్వం తనదైన శైలిలో ముందుకు సాగుతోంది. అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి తీరుపైన ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ప్రజారంజక పాలన సాగిస్తూనే ప్రతిపక్షాలను గౌరవించే సంస్కృతికి అడుగులు వేశారు. ఆసుపత్రిలో కేసీఆర్కు పరామర్శించటం, మోదీతో సఖ్యత, గవర్నర్కు ఇచ్చిన గౌరవం, అసెంబ్లీలో ప్రతిపక్షాల పట్ల అనుసరించిన తీరు, పార్టీలో అందర్నీ కలుపుకొని వచ్చిన విధానాలు రేవంత్ మరింత విజయ పథకంలోకి సాగటానికి ఊతమిచ్చే అంశాలే. ఇక బలహీనతలను అధిగమిస్తూనే అవినీతికి, అరాచకానికి తావు లేకుండా మరింత ప్రజారంజక పాలన కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగించాలని తెలంగాణ సమాజం ఆశిస్తోంది. ఇది వాటి స్పెషల్ ఫోకస్.